మనము గత వీడియోలో గోదాదేవి తండ్రి గారైన విష్ణు చిత్తుల వారు ఎలా అవతరించారు, వారి యొక్క వైభవం ఏమిటి తెలుసుకున్నాం. అయితే వారు పుష్ప కైంకర్యం చేస్తూ శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రశాయికి ఆరాధిస్తూ ఉన్నారన్నమాట. అటువంటి సమయంలోనే వీరు పుష్ప కైంకర్యం అంటే ఇష్టము కృష్ణుడికి అని తెలుసు కాబట్టి, భాగవతాన్ని చదివి తెలుసుకున్నారు కాబట్టి ఏం చేశారు, పుష్ప కైంకర్యం అని అన్ని రకాల మంచి సువాసన గల మొక్కలను, పూల చెట్లను పెంచడము, తర్వాత తులసి వనాన్ని, తులసి అంటే ప్రియం కదా విష్ణువుకు, అందుకని తులసి వనాన్ని పెంచుతూ ఉన్నారు అని తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో గోదాదేవి యొక్క ఆవిర్భావము, ఆమె బాల్యము ఏ విధంగా వారి తండ్రి గారి వద్ద పెరిగి పెద్దదైంది అనేది తెలుసుకుందాం. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము గోదాదేవి ఏ విధంగా ఆవిర్భవించిందో తెలుసుకుందాం. అయితే ఈ విధంగా విష్ణు చిత్తుల వారు అంటే భట్టనాథుల వారు చక్కగా పుష్ప కైంకర్యం చేస్తూ నిరంతరము ఆ విష్ణు నామ స్మరణతోనే కాలం గడుపుతూ ఉన్నారన్నమాట. అలా ఉండగా రోజు వారి పని ఏంటి, వారి తోటలోకి వెళ్ళి చక్కగా ఆ పూలన్నీ కోసుకొని, ఆ తులసి దళాలు కోసుకుని తీసుకుని వచ్చి వాటిని మాలలుగా అల్లి, మరి ఇవన్నీ చేసేటప్పుడు కూడా పూలమాలలు అల్లుతూ కూడా వీరు చక్కగా పాటలు పాడేవారు, వారే రచించుకునేవాళ్ళు అన్నమాట. అలా ఎన్నో పాశ్రాలను వీరు అలవోకగా పాడి వినిపించేవారు. ఆ భగవంతుడి నామంతోనే తను చేసే ప్రతి పనిని ఒక పాటలాగా పాడేవారు అన్నమాట. అలా గడుస్తూ ఉన్న కాలంలో వీరు ఒకరోజు తులసి వనంలో తులసి దళాలు తెంపే సమయంలో ఏమైంది అంటే, వీరికి ఒక చిన్న పాప ఆ తులసి వనంలో కనిపించిందనమాట. వీరు ఆశ్చర్యపోయినారు. అయితే ఈ పాప ఎక్కడిది అంటే మనం తెలుసుకుందాం. మనకు విష్ణుమూర్తి వైకుంఠంలో నీలాదేవి వరం తీసుకుంది కదా, మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఆమె ఏం కోరుతుంది అంటే, ఎప్పుడూ ఆ శ్రీ మహావిష్ణువుతో అనపాయినిగా ఉండే నీలాదేవి ఏమడుగుతుంది, మీరు క్షీరసాగరంలో అంటే వటపత్రశాయిగా ఉన్న రూపాన్ని నాకు చూడాలని కోరికగా ఉంది. అందరూ చెప్తుంటారు, ఎప్పుడూ నేను మిమ్మల్ని చూడడానికి అవకాశం లేదు, మీలో ఉంటాను కాబట్టి నాకు చూసి సేవించుకోవాలనే కోరిక కలుగుతుంది అని అంటే, అప్పుడు రాధాదేవిగా అవతరించింది. అయినా ఆమెకు తృప్తి కాలేదు. అందుకని కలియుగంలో మళ్ళీ అవతరిస్తాను అని కోరుకుంటుంది. సరే అంటాడు. అప్పుడు ఆ విధంగా ఇప్పుడు ఆ నీలాదేవే మనకు ఈ చిన్న పాపలాగా తులసి వనంలో ఈ విష్ణు చిత్తుల వారికి లభించిందనమాట. వారికి సంతానం లేదు కాబట్టి వారు కూడా దైవ ప్రసాదంగా ఇది ఆ భగవంతుడే నా కోసము పంపించాడు అని ఆ పాపను తీసుకుని వెళ్ళి చక్కగా కోదై అని పేరు పెట్టుకుంటారు అన్నమాట. అంటే గోదా అని మనం అంటాం, వాళ్ళు కోదై అని పెట్టుకుంటారు. తులసి వనంలో తులసి తుంచేటప్పుడు ఆ అమ్మాయి దొరికింది కాబట్టి
అట్లా తులసికి పుట్టినప్పటి నుండి పరిమళము ఎలా వస్తుందండి? తులసి చెట్లు ఉన్నాయని మనకు తెలుస్తుంది. అక్కడికి పోతే 2-3 చెట్లు ఉన్నాయనుకోండి, అది తులసి ఉన్నది అనేది మనకు చూడాల్సిన అవసరం లేదు. ఆ పరిమళము అనేది తెలుపుతుంది. అట్లా మొక్కలో ప్రతి భాగము కూడా పరిమళిస్తూనే ఉంటుంది. తులసి అనేది అంత గొప్ప విశేషమైన మొక్క. ఇట్లా దైవి అంటే దేవతా వృక్షం అంటారు దాన్ని, దైవత్వం కలిగిన చెట్టు. అట్లనే ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు కదా. అట్లా ఈ గోదాదేవి కూడా చిన్నప్పటి నుంచి ఆమె పుట్టడమే తులసి వనంలో ఆవిర్భవించింది. మరి ఈ విష్ణు చిత్తుల వారు ఎప్పుడు నిరంతరము ఆ విష్ణు జపం చేసేవాళ్ళు. అటువంటి వారి దగ్గర పెరుగుతూ ఉందన్నమాట. అయితే తండ్రి భగవత్ సేవ చేసుకోవడంతో ఎప్పుడు నిరంతరము అదే ఏ పని చేసినా కూడా వారు భగవన్ నామాన్ని మాత్రం వదిలిపెట్టేవారు కాదు. భగవంతుడి పూజ చేయడము అంటే కేవలం కూర్చొని అభిషేకం చేసుడు, కుంకుమార్చన చేసుడు, పుష్పాలు చేసుడు అదే కాదు. ఏ పని చేస్తూ ఉన్నా కూడా తను ఆ నామస్మరణ చేసేవాళ్ళు, పాటలు పాడుకునేవాళ్ళు అనమాట. అట్లా ఈమె వింటూ ఉంది కదా, ఈమె పెరుగుతూ పెరుగుతూ ఇవన్నీ వింటూ ఉందన్నమాట. ఆ తండ్రి గారితో ఆ భగవత్ సేవ చేసుకోవడం ఇంకేముందండి. 1 ఏడాది అయింది అంటే పిల్లలు తల్లిళ్ళు వెంట ఉండేవాళ్ళు ఏది చేస్తుంటే అది చేస్తుంటారు. వాళ్ళు పూలు వేస్తే వీళ్ళు పూలు పెట్టడము, వాళ్ళు ఏది చేస్తే వీళ్ళు అది చేయడము, ఇట్లా చేస్తుంటారు. మాటలు అనడానికి ట్రై చేస్తూ ఉంటారు. అట్లా ఈ చిన్న గోదాదేవి కూడా ఆ తండ్రి గారితో కలిసి తను కూడా ఆ పనులన్నీ చేయడము అలవాటైపోయిందనమాట. అభిరుచి పెరిగిపోయింది రోజు చేస్తూ ఉంటే. అట్లా చిన్నప్పటి నుండి వీరేం చేసేవాళ్ళు, వారి పనే అది కదా, కృష్ణుడి నామజపం చేయడమే. కాబట్టి ఈ చిన్న అమ్మాయి ఉంది కాబట్టి కృష్ణ లీలామృతాన్ని చెప్పేవాళ్ళు, కృష్ణుడి యొక్క కథలు చెప్పేవాళ్ళు అన్నమాట రోజు ఆ చిన్న పాపకు. ఆనందంగా ఆమెకు ఉగ్గు పాలు పోసి పెంచిండ్రు అంటున్నారు. చూసిండ్రా? భాగవతంలో ఉన్న కృష్ణుడి కథలను ఉగ్గు పాలతో నేర్చుకుంది ఆమె. ఆ కృష్ణుడి గురించి తెలుసుకుందనమాట. వీరు ప్రహ్లాదుడు కదా, తాగుతూ మంచినీళ్ళు తాగినా, అన్నం తిన్నా, ఏది చేసినా నారాయణ నారాయణ అనడమే కదా ఆయన పని. అట్లా వీరు ఏది చేసినా కృష్ణ కథలు చెప్పడము. ఆ కృష్ణుడు ఏం చేసిండు, అన్నం తినేటప్పుడు అన్నం తినే కథ మా పిల్లలకు చెప్తూ ఉంటాం కదా. అట్లా ఉగ్గుపాలు పోసి పెంచారనమాట. ఏంటి, ఉగ్గుపాలు పోస్తూ ఆ కృష్ణలీలామృత రసాన్ని కూడా అందులో కలిపి జోడించి పోసిండు. అందుకని చిన్నప్పటి నుంచే శ్రీకృష్ణుడిని చూడాలని కోరిక కలిగింది మీకు. ఎందుకు అంటే కృష్ణయ్య మాటలు వింటుంటే, కథలు వింటుంటే మనకు చూడాలనిపిస్తుంది ఇప్పటికీ మనకు. అట్లాంటిది అటువంటి నిరంతరము ఆ స్మరణ చేసే వరకు ఆ కృష్ణుని వర్ణించడము, ఆ ఫ్లూట్ పట్టుకున్నాడని మురళి గానము, ఆ నెమలి పించము, అట్లా కస్తూరి తిలకము, ఇట్లా అన్నీ వర్ణించేసరికి ఆమెకి ఆ కృష్ణుడిని చూడాలి అనే కోరిక కూడా పెరుగుతుంది. ఈమె పెరుగుతుంది, ఆ కృష్ణుడి పట్ల ఈమె భక్తి పెరుగుతుంది. తర్వాత అతన్ని చూడాలి అనే కోరిక కూడా పెరుగుతుంది అనమాట. అతనితో కలిసి ఆడుకోవాలి. ఇట్లా కృష్ణుడు చేసే దొంగ పనులు, చిన్ని పనులు అన్నీ వీరు చెప్తూ ఉంటే విని, అవన్నీ కూడా ఆ కృష్ణ కథలు విని 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 ఆమె నిద్రించేది. ఆ నిద్రలో కూడా ఆమెకు అవే కనిపించేయట.
అట్లా ఆహారం తినదు. తండ్రి గారిని మరల శ్రీకృష్ణ కథలనే చెప్పమని అడుగుతుంది ఆమెకి ఇక అది వినడమే, ఈయనకి చెప్పడమే పని, ఆమెకు వినడమే పని. ఆమె నువ్వు అన్నం తిను అన్నా కానీ నేను తినను, నా కథ చెప్పు అని. అప్పుడు ఏం చేసిండ్రట వీరు, ఆ చెప్పడంతో పాటు పాటలుగా పాడి వినిపించేవారట. తనే పని చేసేది కాదు, ఏమి పని ఉండదు, ఏమైనా ఈ పాటలు పాడుకోవడము, చక్కగా వినడము, ఇవే. ఆమెకి అన్నం తినడం మీద కూడా లేదు, దేని మీద లేదు. ఆ తండ్రి చెప్పే కథలు వినడము, ఆ పాటలు పాడుతుంటే విని ఆనందించడము, అట్లా పెరుగుతూ ఉందన్నమాట. ఆమెను తృప్తిపరచడం కోసం పెరియాళ్ వాళ్ళు శ్రీకృష్ణ లీలలన్నింటినీ, ఇక ఆమెకి నచ్చింది, సంతోషంగా ఉంది ఆ అమ్మాయి అని చెప్పేసి వీరు అన్ని పాటలుగా పాడేవారట. అట్లా పాటలు పాడి పాటలలో తమను మరి వారు ఎట్లా ఊహించుకుంటున్నారు, వారు భక్తులే కదా, కాబట్టి యశోదగా ఊహించుకునేవారు. ఆ గోదాదేవిని కృష్ణుడిగా భావించేవాళ్ళు. భావించి ఆ భావనతోని ఆ కృష్ణుడి యొక్క లీలలన్నిటినీ పాటలుగా పాడుతుంటే అవి విని ఈ గోదమ్మ సంతోషించేది. తను యశోదలాగా ఆ అమ్మాయిని ఒక తల్లిలాగా పెంచుతూ ఉన్నందుకు వీరు సంతోషించేవాళ్ళట. అట్లా వీళ్ళిద్దరికీ మంచిగా రోజు ఆ కృష్ణుడిని పాటలు పాడుకుంటూ గడుపుతూ ఉన్నారు. అసలు వీరు చేసే ఆ పాసురాలు అయిపోయినాయి అన్నమాట అవన్నీ. అట్లా కన్నయ్యను మేల్కొల్పడం, ఇంకా ఏముంటాయండి చిన్నపిల్లలకు చేసే ఈ పొద్దున్నే మేల్కొల్పడము, తర్వాత ఉగ్గు పెట్టడము, స్నానం చేయించడము, తల దువ్వడము, పూలు ముడవడము, బువ్వ తినిపించడము, రక్ష పెట్టడము, ఇట్లా అన్ని పనులు. చిన్న పిల్లలకు తల్లులు ఎన్ని రకాలు చేస్తారో పొద్దున్న లేస్తే అవన్నీ కూడా చక్కగా వీరు చేస్తూ ఉన్నట్టు, ఆ కృష్ణయ్యకే చేస్తూ ఉన్నట్టు యశోదలాగా భావిస్తూ ఈ అమ్మాయికి చేస్తూ పాటలు పాడేవాళ్ళు అనమాట. అట్లా చిన్న పిల్లలకు తల్లి లాలిస్తుంది కదా, మారం చేస్తాడు అనుకో కృష్ణయ్య, అప్పుడు ఎలా చేస్తాను అదొక పాట. అట్లా పసివాళ్లను మరిపించడానికి కాకమ్మను దాయి దాయి అని పిలవడము, ఆ చందమామ చూపెట్టడము, వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటే మరి తిరిగి లాలి పాడుతూ నిద్రపుచ్చడము, ఇట్లా ప్రతీది ఇక వారు అందులోనే తన్మయత్వంలో ఉండేవాళ్ళు అన్నమాట. అవన్నీ వింటూ ఈమె కూడా మైపరిచిపోయేది. అసలట ఆ యశోదమ్మ కూడా అన్ని రకాలు చేసిందో చేయలేదో కానీ వీరు మాత్రము అన్నీ ఊహించుకుంటూ అన్ని పాటలు పాడుతుండ్రు అనమాట. అట్లా ఈ పెరియాళ్ వాళ్ళు ఈ విల్లిపుత్తూరులో ఎన్ని ఉపచారాలు చేసిండ్రంటే 473 ఉపచారాలు చేసినట్టు 473 పాటలను పాడిండ్రు. అవన్నీ పాశురాలు అన్నమాట, మనకు ప్రబంధంలో ఉంటాయి. ఇట్లా అన్ని పాటలు పాడుతూనే పెరిగింది ఆమె. ఇవన్నీ వింటూ అవన్నీ ఆలోచిస్తూ అనుభవించే గోద పెరిగే వయసుతో పాటు కన్నయ్యని చూడాలని కూడా ఆమెకు పెరిగిపోతున్నది. ఇక తండ్రిని ఏమడిగింది, తనను గోకులానికి తీసుకువెళ్ళమని అడిగింది. ఇక అన్నీ విని 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 చివరకు ఏమంటారేమో అంటారు కదా మనకు, చకిలంలాగా ఉందంటే చకినాలు కావాలని అడిగింది అన్నట్టు. ఈమె ఆ కృష్ణుడి పాటలు విని 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 నాకు ఇప్పుడు ఆ గోకులానికి తీసుకుపోయి కృష్ణయ్యని చూపించమని అడిగిందట ఒకరోజు. అడిగితే తండ్రి ఇక్కడి నుంచి చూపిస్తాడు, ఇప్పుడు అది కలియుగము ద్వాపర యుగం కాదు, కృష్ణయ్య లేడు, ఆ గోకులము లేదు, ఇప్పుడు ఎక్కడికి పోతాడు. అయితే ఆమెకు అర్థం కావట్లేదు. అర్థం కాక మారం చేస్తారు కదా చిన్నపిల్లలు, వాళ్ళకి చెప్తే ఇది కాదు అని.
అంటే ఆమె ఇంకా నిర్బంధిస్తుందట, నువ్వు తీసుకెళ్లాల్సిందే నన్ను అని నిర్బంధిస్తుందట. ఏం చేయాలో వస్తులేదట పెరియాళ్ళ వారికి, ఆ విష్ణు చిత్తుల వారికి పాపం. ఆ గోదాదేవిని తీసుకొని ఏం చేయాలని ఆలోచించి ఏం చేసిండ్రట, దేవాలయాలు ఉన్నాయి కదండి మనకు, దివ్య దేశాలు. అయితే ఆ కృష్ణుడి దేవాలయాలు కూడా ఉన్నాయి కదా. అయితే ఈ అమ్మాయికి ఆ దేవాలయాలన్నీ చూపిద్దాము, ఆ దివ్య దేశాలు, ఈమె వినేటట్టు లేదు అని ఏం చేసిండ్రు, అర్చామూర్తిగా ఉన్న స్వామి వేంచేసి ఉన్న దివ్య దేశాలను చూపెట్టడానికి తీసుకెళ్ళిండ్రు. ఇక అయితే వాళ్ళు ఆచార్యస్థానమైన తిరుక్కొట్టియూరుకు వెళ్ళిండ్రు ఫస్ట్. అంటే కన్నయ్యను కన్న ఊరు, వాళ్ళు గొల్ల పిల్లలంతా ఆనందోత్సాహాలతో అక్కడ తిరిగిన ఊరు అనమాట తిరుక్కొట్టియూరు అంటే, గోకులం అప్పుడు. కాబట్టి ఆ ఊరికే తీసుకెళ్ళిండ్రు. ఇప్పుడు అక్కడ కృష్ణుడు లేడు కానీ దేవాలయం ఉంది కాబట్టి చూపెడదాం అర్చామూర్తిని అని. అయితే అక్కడ వాళ్ళందరూ తిరిగిన ప్రదేశాలు ఇప్పుడు మనకు చూపిస్తూ ఉంటారు కదా, మనం వెళ్ళిన చోట. ఇట్లా ఇప్పుడు అయోధ్య, రామ జన్మభూమి అన్నట్టు కృష్ణుడు తిరిగిన ప్రదేశాలు అన్నీ చూపెట్టిండ్రన్నమాట వీరు. అయితే నందోత్సవాలు జరిగేది ఇక్కడనే కృష్ణుడు ఆడుకున్నాడు, ఇక్కడ గోపికలు తిరిగిండ్రు, ఇక్కడ వెన్న దొంగతనం చేసిండు, ఇట్లా ప్రదేశాలన్నీ చూపెట్టిండ్రు, వివరించిండ్రు. ఆ గోదాదేవి ఆనందం పట్టలేకపోతున్నది. ఎందుకంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ఊరికి వెళ్ళిండ్రు అంటే కూడా ఆనందపడతారు కదా చిన్నపిల్లలు. అయితే అక్కడ కృష్ణుడు ఇగో ఇక్కడనేనమ్మా కూర్చున్నాడు, ఇక్కడనే గోపికలు ఉండిరి, ఇగో ఇక్కడనే ఆడుకున్నాడు, ఇగో ఇదే కాళీయమర్దనము చేసిండు అని అవన్నీ వివరించారనమాట. ఆ దివ్య దేశాలను చూస్తూ ఉన్నారు. ఇక ఆమెకు చాలా సంతోషం అయిపోతుంది. అక్కడ పెరుమాళ్లను తనివిదీర దర్శించి తృప్తి చెందుతుంది, ఆనందపడుతూ ఉందట. కానీ అన్నీ చేస్తూ ఉంది కానీ కృష్ణయ్యతో మాట్లాడాలనుకుంది కదా ఈమె. అర్చామూర్తులా ఎట్లా మాట్లాడొస్తుంది, మాట్లాడరాదు. ఆ కోరిక మాత్రం తీరట్లేదట. అయితే భగవతత్వము ఈమెకేం తెలుసుకోవడం కోసము తండ్రిని అడిగిందట. ఏమని అంటే, భాగవత కథనంతను విన్నది కదా ఈరోజు చెప్తూ ఉంటే, మరి మాధవుని మీద మక్కువ ఆమెకి ఇంకా పెరిగింది. ఇవన్నీ చూసి అవన్నీ విన్నదానికి మాధవుడు అంటే చాలా ప్రేమ కలిగిందనమాట. అయితే తాను సేవించిన దివ్యక్షేత్రాలన్నీ చూస్తూ వచ్చినాక ఆమెకు శ్రీరంగనాథుని దివ్యమంగళ విగ్రహము చాలా నచ్చిందట, అన్నిటికన్నా కూడా బాగా నచ్చిందట. అక్కడ ఆ దేవాలయానికి పోయినప్పుడు, ఆ దివ్య దేశాన్ని చూసినప్పుడు. అయితే ఈ విధంగా అది చూసిన తర్వాత ఇక ఈమెకి చాలా సంతోషమైంది. కానీ కృష్ణుడితోని మాటలాడే ఆనందం కలగలేదు ఈమెకు, అదొకటి. అయితే ఇక వీళ్ళు దివ్య దేశాలన్నీ వచ్చిండ్రు. అయితే ఈమె ఆలోచిస్తుందన్నమాట. అన్ని దేవుళ్ళల్లో కూడా ఈమెకు ఆ రంగనాథుడు బాగా నచ్చిండు. అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి, నేను మాట్లాడలేకపోయాను, అయినా అవన్నీ చూసి వచ్చిన ఆనందంలో వాళ్ళు కాలం గడుపుతున్నారనమాట. ఈ కాలం గడుపుతూ ఈ విధంగా ఉన్నారు. తర్వాత మరి ఈమె తిరుప్పావైని ఎందుకు రచించింది, ఈ శ్రీవ్రతం ఎందుకు చేసింది అనేది మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ విధంగా ఆ దివ్య దేశాలను సందర్శించిన ఆనందాన్ని ఆమె చక్కగా గడుపుతూ అవన్నిటినీ గుర్తు చేసుకుంటూ, తను అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. ఆ విధంగా ఆమె ఆలోచనలలో ఉన్నదన్నమాట. ఇప్పుడు అదే విధంగా మనము మరి వచ్చే వీడియోలో ఆమె మా ఆలోచనలు ఏంటి,
ఆమె ఏం చేయాలనుకుంది, మరి ఈ తిరుప్పావయ్య ఏంటి, ఈ వ్రతం ఏంటి, ఎందుకు వేసింది, అవన్నీ కూడా ఆ వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.